ప్రశాంతంగా శరీరం, మెడ, శిరస్సు నిటారుగా ఉండే విధముగా ప్రయత్నంతో ఎటువంటి కష్టము కలగకుండా స్థిరంగా కదలకుండా మీకు అనువైన ఆసనములో ఉండవలెను. ప్రశాంత నెమ్మదిగా కన్నులను మూసి ఉంచవలెను. విశ్రాంతిగా ఉండవలెను. మీ చుట్టూ ఉన్న వస్తువులను, విషయాలను అన్నీ డ్రాప్ చేయవద్దు, వదిలివేయవద్దు. ఇప్పుడు మ్యూట్లో పెట్టవలను. విజయమ్మ గారు ఎవరు? శబ్దములను వస్తున్నప్పటికీ మీరేమి డిస్టర్బ్ కాకూడదు. వాటిని సాక్షిగా గమనించవలనే తప్ప ఇబ్బంది, ఆటంకము ఏమీ లేదు. అన్ని ఇంద్రియ శబ్ద విషయములను పక్కన పెట్టవలెను. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండవలెను. ఇప్పుడు మీ హృదయస్థము నుండి ఒక స్ఫురణ, నేను, అహం, నేను, అహం, నేను, ఆ స్ఫురణ వస్తున్నది. అది ఏమిటి? ఆ స్ఫురణ ఏమిటి? శరీరములోని ఏ భాగము కాదు. శరీరం యొక్క ఏ భాగము కాదు. శరీరం యొక్క కార్యం కాదు. అంటే శరీరము నుండి పుట్టినది కాదు. నేను అనే స్ఫురణ శరీరము నుండి పుట్టినది కాదు. అలాగే శరీరము యొక్క వికారాలు, శరీరానికి జరిగే మార్పులు, వికారములు నాకు సంబంధము లేవు. నేను అనే స్ఫురణ శరీరము కంటే భిన్నంగా ఉన్నది. నేను స్వతంత్రం, వ్యాపించి ఉన్నాను. నేను స్వతంత్రం, వ్యాపించి ఉన్నాను. అంటే శరీరము లోపల బయట వ్యాపించి ఉన్నాను. నేను నా సమక్షంలో జడమైన బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరము చేతనము పొందుతున్నాయి. నా వల్లనే నేను చేతనమును అందిస్తున్నాను. అందువల్ల
బుద్ధిలో కలిగే మార్పులు కానీ, మనస్సులో కలిగే వికారములు మార్పులు కానీ, ఇంద్రియములుకి, శరీరమునకు, అలాగే బయట ప్రపంచములో కలిగే ఎటువంటి మార్పులకు నాకు సంబంధము లేదు. ఆ వికారములు నాకు అంటవు. నేను ఆకాశం వలె వ్యాపించి ఉన్నాను కాబట్టి నాకు ఇవి ఏమీ అంటవు. పుట్టిన శరీరము మరణించినప్పటికీ, అంటే నీటి యందు పుట్టిన బుడగ మరణించినప్పటికీ, జననము మరణము లేని నిత్యమైన శాశ్వతమైన ఎరుకగా, స్ఫురణగా ఉంటాను. కుండ పగిలినప్పటికీ మట్టి ఎలా ఉంటుందో, కుండ మరణించినప్పటికీ మట్టిగా ఉన్నదో, శరీరం మరణించినప్పటికీ వ్యాపించి ఉన్న చైతన్యంగా ఉంటాను. శరీరం మరణించిన తరువాత మిగిలి ఉన్న, అంటే వ్యాపించి ఉన్న నిత్య చైతన్యం, శరీరము మనస్సు లేని కారణంగా అనుభవములోకి రావట్లేదు. బల్బు పగిలినప్పటికీ విద్యుత్ శక్తి ఉన్నది, కానీ వెలుగుటకు బల్బు లేదు. బల్బు పగిలినప్పటికీ విద్యుత్ శక్తి వెలుగటలేదు. ఎందుకు? బల్బు ఫిలమెంట్ లేని కారణంగా. శరీరము మరణించినప్పటికీ నేను ఆత్మను అనుభవములోకి రావట్లేదు. ఎందుకు? శరీరము మనస్సు అనేది లేకపోవటం వలన. అంటే శరీరము లేకున్నా ఉన్నాను, శరీరము మనసు ఉన్నప్పుడు ఉన్నాను, శరీరము మనసు లేకున్నా ఉంటాను. అది నిత్యము శాశ్వతము అయిన చైతన్య స్వరూపము. ఆ చైతన్యమే మంగళకరము, అంటే ఆనందము. ఆ ఆనందమే రోజు గాఢ నిద్రలో నాకు వస్తున్నది. అన్ని అవస్థలలో ఆ ఆనందం నుండే కొద్ది కొద్దిగా ప్రకటమవుతున్నది. అంటే నా స్వరూపము అనంత ఆనంద స్వరూపం, తరిగేది కాదు. అది చైతన్యము, ఆనందము. చిదానంద రూప, చిదానంద రూప శివ. ఎవరా శివ? నేనే ఆత్మస్వరూప శివ, నేనే ఆ శివ. శివో శివో శివో.
శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుభోదయం. ఇప్పుడు వరకు మనము 2వ అధ్యాయంలో 11వ శ్లోకం 12వ శ్లోకం ఇంతవరకే చూడడం జరిగింది. వాటిపైన వివరణ కూడా మీకు ఇచ్చాను. ఏంటంటే శరీరము చనిపోతుంది, ఆత్మకు చావు లేదు. కెరటం చనిపోతుంది, నీటికి చావు లేదు. అవసరమైతే మన ఆభరణములు చిన్న భిన్నమైపోయి చనిపోతాయి, కానీ బంగారంగా అలాగే ఉంటుంది. సాసరు, కప్పు, జగ్గు, జారు, ప్లేటు, మట్టితో చేసిన పాత్రలన్నీ చనిపోయినప్పటికీ మట్టి అలాగే ఉంటుంది. మన కబోర్డ్లు, టేబుల్, కుర్చీలు విరిగిపోయి మళ్ళీ ఏమైనప్పటికీ కర్రగానే ఉంటుంది. అదేవిధంగా శరీరం పుడుతుంది, శరీరం మళ్ళీ పంచభూతాలలో కలిసిపోతుంది. చైతన్య స్వరూపమైనటువంటి చిదానంద రూప ఎప్పుడు శాశ్వతము, నిత్యము. కాబట్టి 11వ శ్లోకం 12వ శ్లోకం వల్ల మనకి ఏం తెలిసింది? ఆత్మకి చావు లేదు. ఆత్మస్వరూపంగా ఉన్న ద్రోణ భీష్మాదులకి చావు లేదు. శరీరంగా భావిస్తే చావు అనేది తప్పదు. ఇప్పుడు కాకుండా అది తప్పదు. కాబట్టి ఈ ప్రజ్ఞ నీకు లేదు, ఉన్నట్లుగా భ్రమించి మాట్లాడుతున్నావు అని చెప్పారు. బట్టి ఇక్కడ ఉన్నవారు ఎవరు? ఆత్మస్వరూపంగా వాళ్ళకి పుట్టుక లేదు, మరణము లేదు. శరీరాలతో మాత్రమే పుట్టుకలు మరణాలు ఉంటాయి అని స్పష్టం చేశారు భగవాన్. ఇప్పుడు మనకి 3వ శ్లోకం మనం స్టార్ట్ చేసాం. ఏంటది? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. అంటే ఏమిటి? ఎప్పుడు కూడాను దేహినః అంటే దేహములో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది దేహిన్ అంటారనమాట. ఆ ఆత్మ ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఎలా? బిడ్డ పుట్టేటప్పుడు బాల్యం శిశువుగా ఉన్నప్పుడు నేను నేను అనే స్ఫురణ వస్తుంది కదా. కొంచెము శరీరము, మనసు, బుద్ధి వృద్ధి చెందుతుంటాయి, కానీ ఆత్మ ఇప్పుడు వృద్ధి చెందడం ఉండదు. నేను అనేది వృద్ధి చెందడం ఉండదు. అందువలన కుమారావస్థలో వచ్చినప్పుడు నేను నేను అనే భావనే ఉంటుంది. మరి యువతి యువకులుగా మనం పరిణితి చెందామనుకోండి, అప్పుడు కూడా నేను అంటామా, ఇంకేమంటా, వారు అంటామా? నేను అంటారు. అంటే మన శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియములు వీటిలో మార్పులు జరుగుతూ ఉన్నాయి, కానీ ఆ యొక్క ఆత్మ ఎరుక అంటే నేను అనే భావనలో మార్పులు ఏమీ లేవు. మారుతున్నవి ఏంటి? మీ మనసు మారిపోతుంది. ఇప్పుడు నా మనసు ఏం బాగలేదండి, నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉన్నది అంటాం. నాకెంతో సుఖంగా ఉన్నది, దుఃఖముగా ఉన్నది. వాళ్ళు మా మిత్రులండి అంటారు, రేపు వాళ్ళు మాకు బద్ధ శత్రువులు అంటారు. వాళ్ళు మంచివారు అంటారు, రేపు వాళ్ళు చెడ్డవారు అంటారు. అంటే ఈ ఆలోచనలు, అభిప్రాయాలు, మీ మనస్సులో ఆలోచనలు, సంకల్పాలు అన్నీ మారిపోతూ ఉన్నాయి. మన దృష్టి మారిపోతుంది. అంతకుముందు అన్ని చూసేవాళ్ళం, ఇప్పుడు స్పెట్స్ కావాలి. వినికిడి శక్తి తగ్గిపోతుంది, చూపు తగ్గిపోతుంది, దంతములు రాలిపోతుంది, జుట్టు తెల్లగైపోతుంది, శరీరం ముడతలు పడుతుంది. అన్నీ జరుగుతున్న శరీరానికి, మనస్సుకి, ఇంద్రియములకు. కానీ నేను అనేదానికి ఎవరైనా ట్రీట్మెంట్ చేయించారా ఈ మధ్య కాలంలో? నేను అనేదానికి ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? నేను అందువలన
ఈ కౌమారము, యవ్వనం, జర అంటే ముసలితనము, వీటన్నిటిలో కూడాను నేను అనేది ఒకే విధంగా ఉంటుంది. అందువలన ధీరులు అంటే వివేకవంతులు. నిత్యము అనిత్యము మధ్య ఆ వేరు చేసి ఆ యొక్క భేదాన్ని గమనించే వారిని వివేకవంతులు అంటారు. అంటే శరీరం మారిపోతుంది కాబట్టి అనిత్యము, ఇంద్రియములు కూడా మార్పులు చెందుతున్నాయి కాబట్టి అనిత్యము, మనస్సు మారిపోతుంది కాబట్టి అనిత్యము, బుద్ధి కూడాను మారిపోతుంది కాబట్టి అనిత్యము. వీటన్నిటి వెనుక మారనిది ఏంటి? నేను. దాన్ని గుర్తించిన వారిని ధీర అంటారు. అందువలన ఈ శరీరాల మీద, ఇంద్రియముల మీద, వీటి మీద వ్యామోహం పెంచుకొని మోహం చెందరు. ఎవరు? వివేకవంతులు. ధీర వాటిపైన రాగము, రక్తి పెట్టుకోకుండా అవి పోతాయేమో అని భయం చెందరు, మోహం పొందరు. దీనిని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్య చాలా బాగా చెప్పారు. బాల్యాదిస్వపి జాగ్రదాదిసు తథా సర్వస్వవస్త్వస్వపి వ్యావృత్తాస్వను వర్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యము, కౌమారము, యవ్వనము, జర, అలాగే జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, గాఢ నిద్ర అవస్థ, అలాగే ఎన్ని అవస్థలు ఉన్నాయో అన్నీ కూడా మారిపోతున్నప్పటికీ వాటి వెనక ఒక దారము వలె నిత్య నిరంతరము మార్పు లేని, అంటే ఎటువంటి వికారం లేకపోవడాన్ని ఏమంటారు? నిర్వికారంగా, శాశ్వతంగా, అలా అన్నిటికీ అలాగా ఒక థ్రెడ్ లాగా ఉంటూ దాని ఆధారములోనే సకల అవస్థలు, బాల్యము, కౌమారం, యవ్వనం లాంటివి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు లాంటివి, ఇవన్నీ కూడా దాని ఆధారంగానే వస్తూ పోతున్నాయి. కానీ ఎప్పుడు మార్పు లేని సమత్వంగా ఉన్నానెవరు? నేను. అహం 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 అంటే ఎప్పుడు కూడా మన హృదయ స్పందనలో నేను నేను అహం అహం అని ఆ స్ఫురణ ఉంటుందట. అందుకే రమణ మహర్షి ఏమన్నారు? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం. హృదయ కుహరం మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం. అహం అహం ఇది ఆత్మరూపేణ ప్రకాశతే లేదా భాతి. అందువలన దాన్ని ప్రజ్ఞ అంటారు. మనము అనేక మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, అనేక పుస్తకములు, న్యూస్ పేపర్స్, అనేక మ్యాగజైన్స్ చదువుకొని సమాచారాన్ని కూడగట్టుకుంటాం. దాన్ని ఉత్తుత్తి పాండిత్యం అంటారు మన వాళ్ళు. ఉత్తుత్తి, అది పెద్దగా దాని సారం ఏం లేదు, తత్వం ఉండదు. అందువలన ఎంతో మంది మామూలు పాండిత్యాలు సంపాదిస్తారు, కానీ ఈ ప్రజ్ఞ తెలీదు వారికి. మన గుండె కొట్టుకుంటుంది, లబ్డబ్ లబ్డబ్. ఎవరైనా పంపింగ్ చేస్తున్నారా? ఎవరికి తెలియదు. మన బ్రీతింగ్ ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఎవరైనా సరే పంపింగ్ చేస్తున్నారా? తెలియదు. రక్త ప్రసరణం, డైజెషన్, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణము, శ్వాసం తీసుకుంటున్న, విడిచిపెడుతున్నాం, గుండె కొట్టుకుంటుంది. ఇవన్నీ కూడా ఆ యొక్క చైతన్యం యొక్క ప్రభావమే, ప్రజ్ఞ. కాబట్టి దాన్ని గుర్తించిన వారు ఎటువంటి మోహం పొందరు, అంటే శోకాన్ని అసలే పొందరు. ఇది చాలా స్పష్టంగా తెలియాలి. కాబట్టి ఈ శ్లోకాన్ని మనము మొన్న టచ్ చేశాము, ఈవేళ అది పూర్తి చేశాను. ఓకే, తర్వాత 14వ శ్లోకం చూస్తాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. శీతోష్ణ సుఖ దుఃఖదా. శీతోష్ణ సుఖ దుఃఖదా. శీతోష్ణ సుఖ దుఃఖదా.
దుఃఖదాః ఆగమాపాయనో నిత్యాః ఆగమాపాయినో నిత్యాః ఆగమాపాయినో నిత్యాః తాం తితిక్షస్వ భారత తాం స్థితిక్షస్వ భారత తాం స్థితిక్షస్వ భారత మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. అంటే ఇప్పుడు ఏమంటానంటే హే కౌంతేయ, హే కౌంతేయ అంటే హే కుంతీపుత్ర. అసలు కుంతీపుత్రని ఎప్పటికప్పుడు ఎప్పుడు వాడుతుంటారంటే ఎప్పుడైతే అర్జునుడు డేలా పడిపోయి ఉంటాడో అప్పుడు హే కౌంతేయ అంటుంటాడు అనమాట. గుర్తు చేస్తుంటాడు వాళ్ళ అమ్మగారిని గుర్తు చేస్తే సిగ్గుపడి అయినా సరే వెంటనే ధైర్యం తెచ్చుకోవాలని ఆయన ఆలోచన. శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచన ఏంటంటే కుంతీదేవి ధైర్యానికి ప్రతీక, ధైర్యాన్ని ధారణ చేసి ఆ ధైర్యానికి ప్రతీక అనమాట కుంతీదేవి. సో కుంతీపుత్రమై ఉండి ఎంత పెరిగితనం ఉండకూడదు కదా, సరే అది బాగోదు మనకి. కాబట్టి కౌంతేయ అంటుంటాడు అప్పుడప్పుడు. ఎప్పుడైతే అర్జునుడు డేలా పడి ఉంటారో అప్పుడు హే కౌంతేయ అంటారు. నేను కుంతీపుత్రుని కదా, అమ్మో నేను ఇలాంటి ఈ విధంగా భయపడకూడదు, ఇలా మోహం పొందకూడదు, సుఖం పొందకూడదు అని గుర్తు చేసే విధంగా శ్రీకృష్ణుడు కౌంతేయ అంటుంటాడు అన్నమాట అప్పుడప్పుడు. హే కౌంతేయ మాత్రా స్పర్శాః తు అంటే మాత్రా స్పర్శ అంటే ఏంటి? మన ఇంద్రియములు ఉంటాయి కదా, అంటే చెవులు, ముక్కు, నోరు, నాలుక, చర్మము, ఓకే, ఇవన్నీ ఈ చూపు, కన్నులు, ఇవన్నిటి ద్వారా మనము ప్రాపంచిక వస్తువులు చూస్తాం. చెవుల ద్వారా ఏంటి? శబ్దము అంటే రాగము, కాంబోజి రాగము, కళ్యాణి రాగము, ఈ రాగాలు పోపు ఏవో అంటారు కదా, పాపు రాగాలు ఏవో అంటారు, మనకు తెలియవు. సరే, ఈ రాగములు అనమాట, శబ్దము అని అర్థం. శబ్ద స్పర్శ అంటే మంచి ఒక సాఫ్ట్గా ఉండాలి, మంచి బెడ్, ఈ బెడ్లు సాఫ్ట్గా ఉండాలని స్పర్శ, శబ్ద స్పర్శ. రూపము, మన జీవితం అంతా అవి దర్శిస్తామా, అవి చూద్దామా, ఇవి చూద్దామా, రూపాలు రూపాలు రూపాలు, ఈ నామరూపాలకే తిరిగి ఎగబడతాం మనం. కాబట్టి శబ్ద స్పర్శ రూప రసము, రుచులు రుచులు ఏమాత్రం ఉప్పు లేక తక్కువైనా మనకి మరి భోజనం లోపలికి వెళ్ళదు, రుచి లేదు అంటాం. గంధము, వాసన, మనం మన హైదరాబాద్లో చెప్పక్కర్లేదు, మీరు ఏ హుస్సేన్ సాగర్ సైడ్ వెళ్ళినా, ఎటువైపు వెళ్ళినా మీకు గంధం యొక్క ప్రభావం బాగా తెలుస్తుంది. సుగంధం కంటే దుర్గంధమే ఎక్కువ ఉంటుంది పెద్ద పెద్ద నగరాల్లో ఇప్పుడు. కాబట్టి ఈ గంధం, ఈ ఐదింటి వలన మనము ఎప్పుడైతే సంయోగం చెందుతున్నామో అప్పుడు మనకి ఏం కలుగుతున్నాయి? సుఖము, దుఃఖము, చలి, వేడి, ఇలాంటి ద్వంద్వాలు కలుగుతాయి. కలుగుతాయా లేదా? ఖచ్చితంగా కలుగుతాయి. మంచి వాళ్ళు అలాగా వాళ్ళకి చుట్టాలు బంధువులు వచ్చారు కదా అని మనము వాళ్ళని బాగా మర్యాద చూస్తున్నాం. 10 రోజులు అయ్యి ఎలా ఉన్నారనుకోండి, వీళ్ళు ఎప్పటికి వెళ్ళట్లేదు ఏంటి, వీళ్ళేం మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అనే భావన కలుగుతుంది మనకి. అంటే ఈ ద్వంద్వాలు కలుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ మంచి చెడు, సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, పరాజయము, గౌరవము, అవమానము, ఇవన్నీ ద్వంద్వాలన్నీ ఎప్పుడు వస్తున్నాయి? వాటితో మనము సంయోగము చెందుతున్నాము. మానము, మర్యాద, అవమానము, ఇవన్నీ దేనికి సంబంధించినవి? మన మనస్సుకి. వీళ్ళు మంచోళ్ళు, చెడ్డవారు అని ఎవరు చెప్తున్నారు? మనస్సు. కాబట్టి ఈ మనస్సుతో కానీ ఇంద్రియములతో కానీ మీరు ఎప్పుడైతే వాటితో మమేకమయ్యి
వ్యవహారం చేస్తుంటారో మీకేం కలుగుతాయి? ఈ ద్వంద్వాలే కలుగుతాయి. కాబట్టి ఈ ద్వంద్వాలు కలుగుతున్నాయి కదా, ఈ ద్వంద్వాలు అనేవి వీటికి శాశ్వతము నిత్యత్వము ఉన్నదా అని పరిశీలించాలి మనం. అప్పుడు కృష్ణ ఏమంటున్నాడంటే, ఈ ఒకప్పుడు లేదు కదా, ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది ఈరోజు, మనం పరిశీలించాలి. జ్వరం వచ్చింది కదా అని కంగారు పడిపోయి అమ్మో నేను చనిపోతానేమో, అమ్మో నాకేమైపోతుందో, హాస్పిటల్ తీసుకెళ్ళండి, మొత్తం అన్ని మనం అడావుడి చేయకూడదు. జ్వరం వచ్చినది, ఓకే, జ్వరం వచ్చింది, ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. ఈ జ్వరము రాత్రి లేదు కదా, ఓకే, రాత్రి జ్వరం లేకుంటే ఉదయాన్నే జ్వరం వచ్చింది అంటే ఉదయాన్నే వచ్చిన జ్వరము సాయంత్రంకి కానీ రేపటికి కానీ ఎప్పటికైనా సరే ఇది పోతుంది. ఎందుకు పోతుంది? ఈ జ్వరం అనేది మీ యొక్క స్వరూపం కాదు. జ్వరం అనేది మీ స్వరూపమే అనుకుంటే జీవితాంతం, ఈ లైఫ్ ఉన్నంత వరకు జీవితాంతం జ్వరం మీతో పాటే సహవాసం చేయాలి. కానీ జ్వరం అనేది మీ స్వరూపము కాదు, అంటే వచ్చి పోయేదే అని అర్థం. కాబట్టి మనం ఏం చేయాలి? స్వామి జ్వరము నా స్వరూపం కాదు కాబట్టి వచ్చింది కదా, నాకేం సంబంధం లేదు అనకూడదు, తప్పు. ఎందుకు? జ్వరం వచ్చింది కాబట్టి దానికి తీసుకోవలసినటువంటి ఏవైతే మీరు ముందు జాగ్రత్తలు ఉన్నాయో, అంటే ఓహో నా యొక్క ఆహారములు ఏదో తేడా వచ్చింది, నేను ఏదో నియమాలని ఉల్లంఘించాను, కాబట్టి నా శరీరం అనేది ఒక ఇంజిన్ కదా, ఒక మెషిన్ లాంటిది కదా, అంటే మెషిన్లో ఎక్కడ బ్యాలెన్స్ తగ్గింది, కాబట్టి ఆ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడమే. కంగారు పడిపోయి మానసికంగా భయాందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకు? ఏది ఏమైనప్పటికీ ఈవెన్ మృత్యువు కూడా శరీరానికి వస్తుంది, పోతుంది. అందువలన మనందరం కూడాను పుట్టడం అనేది ఈ జీవితం ఆరంభమనియు, ఈ శరీరం చనిపోతే మనకి జీవితం అంతమనియు ఇది కేవలము పామరులే అనుకుంటారు. అలాగా భగవద్గీత చదువుతున్న మీలాంటి జ్ఞానులు, ఇలాంటి యోగులు శరీరం మీద చాలా మన యొక్క ఒక సాధనంగా భావించాలన్నమాట. అంటే మన కారు చూడండి, మనకి గమ్యస్థానాన్ని చేర్చడానికి, కాబట్టి కారు అనేది మనకి గమ్యస్థానానికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ కారు అంటే మనం ముందే చెప్పాను మొన్న మీకు ధ్యానంలో, ఈ శరీరం అనేది రథము లాంటిదని చెప్పాను. ఈ రథము పరమం విష్ణు పదానికి తీసుకెళ్ళడానికి మన ఆత్మయే పరమాత్మగా ఉన్న లోపల జర్నీకి మనం తీసుకుని వెళ్ళి ఆ యొక్క చిదానంద రూప పరమం పదం విష్ణు పదానికి మనల్ని కల్పిస్తుంది. ఈ ప్రయాణానికి ఉపయోగపడుతుంది ఈ శరీరము. కాబట్టి శరీరాన్ని మీరు మీ కారుని ఎలాగైతే BMW బెంజ్ కారుని ఎలాగైతే బాగా శ్రద్ధగా ఎంతో నిష్ఠతో వాడుకుంటారో శరీరాన్ని అంత నిష్ఠగా వాడుకోవాలి. ఏమైనా తేడా వస్తే మనం ఎలాగైతే సర్వీసింగ్ సెంటర్కి మన కారు ఎలాగైస్తామో మన యొక్క శరీరాన్ని కూడా మీరు నిరంతరము ఒక వాకింగ్, ఒక ఆహారంలో నియమాలు, చిన్నపాటి వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ టైంకి భోజనము, టైంకి నిద్ర, ఇలాంటివన్నీ చేసుకుంటే ఈ శరీరానికి మీరు రెగ్యులర్గా వాడుకలో ఉంచుకున్నట్లు అప్పుడు శరీరం మీకు సహకరిస్తే శరీరం మీద మీకు ఆ ధ్యాస ఉండదు. ఎవరికైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళ శరీరం మీద ధ్యాస ఉండదు. ఎవరికైతే అనారోగ్యంగా ఉంటుందో వాళ్ళ ధ్యానం అంతా శరీరం మీదే ఉంటుంది. ఇంకెప్పుడు ధ్యానం చేస్తాం? చిదానంద రూప శివోహం శివోహం, అమ్మో నా కాలు నొప్పి ఉంది, అమ్మో నాకు పెయిన్స్, అమ్మో నాకు దగ్గు, అమ్మో నాకు జ్వరము. ఈ శరీరము, ఈ దృష్టి ధ్యానం అంతా శరీరం పైన ఉంటే నేను ఇక్కడ ధ్యానం చెప్తే మనం ఎలా ధ్యానం చేయగలుగుతారు చెప్పండి? కాబట్టి ముందు జాగ్రత్తలన్నీ తీసుకోమని చెప్తున్నారనమాట. అందువలన మనకి ఇక్కడ ఈరోజు మీ జీవితంలో గొప్ప విషయం ఇవాళ రాసుకోండి, కావాలంటే తర్వాత అయినా. మనము ఈశ్వరుడు ద్వారా నిర్మించినటువంటి ఈ జగత్తు కొన్ని నియమాలతో ఉన్నది. వాటిని మనం ఉల్లంఘించడానికి వీలు కాదు. అంటే ఏవేవైతే మార్పులు చేర్పులు జరగాల్సి ఉందో
ఏవైతే మన ఆధీనములో ఉన్నాయో, మనం మార్చగలగడానికి వీలుగా ఉన్నాయో, వాటిని మార్చడానికి మనకి శక్తి సామర్థ్యం కావాలి అని పరమాత్మను మీరు ప్రార్థించాలి. రేపటి నుండి ప్రార్థన ఎలా ఉండాలి? ఏవైతే ఏవైతే సంఘటనలు, సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనకు మార్చగలగడానికి వీలుగా ఉన్నాదో, జ్వరం వచ్చింది, సో దానికి మెడిసిన్ తీసుకోవడము, ఆహార నియమాలు పాటించడము, అది మన చేతిలో ఉన్నది. కాబట్టి అవి చేసుకునేందుకు వీలుగా మనకు శక్తి కావాలని ఈశ్వరుని ప్రార్థించాలి. అందుకే ఎందుకు జ్వరం ఇచ్చారు అని ఈశ్వరుని నిందించడం కాదు, అది మీ ఫాల్ట్ అన్నమాట. బ్యాలెన్స్ తగ్గింది ఈ సిస్టమ్ అంటే శరీరంలో. కాబట్టి ఏవైతే ఈ ప్రపంచములో ఏవైతే మీరు మార్చగలరో, మీ ఆధీనములో ఉన్నవో, వాటిని మార్చేందుకు శక్తిని కావాలని మనం ఈశ్వరుని ప్రార్థించాలి. ఇంకొకటి, కొన్ని ఉంటాయి అవి మీ ఆధీనంలో ఉండవు, అయినప్పటికీ మనం ప్రయత్నం చేస్తాం అంత మొత్తం మార్చేస్తామని. కాబట్టి ఏదైతే మార్చడానికి వీలు పడదో వాటిని అంగీకరించేందుకు కూడా నాకు శక్తి కావాలి కదా. ఇప్పుడు నేను మార్చలేని కొన్ని విషయాలని, కొన్ని సంఘటనలని, కొంత వ్యక్తులని, కొన్ని వస్తువులని, కొంత వాతావరణాన్ని నేను ఏది మార్చలేను. కాబట్టి దానిని యాక్సెప్ట్ చేసే శక్తి, అంటే అంగీకరించే శక్తి నాకు కావాలి ఈశ్వర, ఓ ప్రభు, ఏ పరమాత్మ. అంటే మనం ఎక్కడ ముక్తినాథ్కి వెళ్ళినా, అమర్నాథ్కి వెళ్ళినా, కేదార్నాథ్కి వెళ్ళినా, బద్రీనాథ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీ ప్రార్థన ఇది మాత్రమే అయి ఉండాలి. అందుకే రోజు ప్రార్థన అసతోమ సద్గమయ అన్నాను. ఎందుకు చెప్పాను తెలుసా? ఈ సిచ్యువేషన్ ఉన్నదనే చెప్పాను ఈవేళ. అది అసతోమ అంటే ఏంటి? అనిత్యము, అశాశ్వతము, తాత్కాలికమైనటువంటి ఈ మిథ్య ప్రపంచములో ఉన్నటువంటి వాతావరణం నుండి శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైనటువంటి పరమాత్మ వైపు నన్ను తీసుకొని వెళ్ళు ఏ ఈశ్వర అని ప్రార్థన. రెండోది ఏంటి? తమసోమ జ్యోతిర్గమయ. తమసోమ అంటే ఏంటి? తమస్సు అంటే అంధకారం అనే అజ్ఞానము నుండి, చీకటి అనే అంధకారం అనే అజ్ఞానం నుండి జ్ఞానం అనే వెలుగులోకి, ఆత్మస్వరూప జ్ఞానం అనే వెలుగులోకి మమ్మల్ని తీసుకొని వెళ్ళు ఏ పరమాత్మ అని ప్రార్థన. మూడోది ఏంటి? మృత్యుర్మ అమృతంగమయ. మాకు మృత్యు భయం, ఏదైనా కోల్పోతాము, ఏదైనా పోతుంది అనే మృత్యు భయం. ఆఖరికి ఏది పోతుంది? శరీరమే పోతుంది. అంటే ఆ మృత్యు భయము నుండి ఎప్పుడు అసలు భయమే లేని నిర్భయత్వమైనటువంటి అమృతత్వాన్ని వైపు మమ్మల్ని తీసుకొని వెళ్ళు ఏ పరమాత్మ. ఈ ప్రార్థన సనాతన ధర్మములో ప్రతి ఒక్కరూ చేయాలి అని ఉపనిషత్తుల్లో ఉన్నాయి. మీరు అడగాలి, స్వామీజీ ఈ ప్రార్థనలు ఎక్కడ ఉన్నాయి స్వామీజీ, మాకు తెలియదు. ఇవి బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ ప్రార్థనలు పెట్టారు. మన స్కూల్లో రాసి పెట్టేస్తుంటాం బోర్డుల మీద, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. వాటి అర్థము పాపం టీచర్లకి తెలియదు, తల్లిదండ్రులకి తెలియదు, పిల్లలకి తెలియదు. మరి రాసుకున్నంత వల్ల లాభం ఏముంది? నిన్న మనం చూసాము, ఒక బట్టలు ఉతికి ఆయనకి ఒక వజ్రం దొరికింది, రాయి. దాన్ని బట్టలకి ఇలాగ చాప్ చేయడానికి, బట్టలు ఉతకడానికి వాడుకున్నాడు చాలా కాలం పాటు. తెలియదు కదా. కాబట్టి ఈ ప్రార్థన చెయ్యండి. అయితే ఏవి మార్చగలనో అవి మార్చేందుకు శక్తి ఇవ్వాలని ఈశ్వరుని ప్రార్థించాం కదా. ఇది మొదటి పాఠం, మీరు గుర్తుంచుకోవాలి. రెండవ పాఠం ఏంటంటే, ఏదైతే నేను మార్చలేనో అవి అంగీకరించే శక్తి కూడా నాకు ప్రసాదించి ఈశ్వర అని రెండో ప్రార్థన. మూడో ప్రార్థన చూడండి, ఈ మార్చగలిగేవి, మార్చలేనివి, ఈ రెండింటి మధ్య ఆ వివేక జ్ఞానం నాకు ప్రసాదించి ఈశ్వర. ఈ మూడు ప్రార్థనలు తప్ప మీరు ఏ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ మూడు ప్రార్థనలు చేసుకుంటే వచ్చేవన్నీ కూడాను ఆగమ అపాయిన. ఆగమ అంటే వస్తుంది, అపాయిన అంటే పోతుంది. అవి అనిత్యా, అవి శాశ్వతం కాదు, అవి అనిత్యములు.
కృష్ణ ఏమంటుండంటే, ఏ అర్జున, అవి వస్తున్నాయి పోతున్నాయి, అవి శాశ్వతం కాదయ్యా, అనిత్యం. కాబట్టి కొంచెం ఓపిక పట్టి, కొద్ది ఓపిక, జస్ట్ ఓపిక పట్టు, సహనం. ఆ సహనముతో వాటిని భరించేసేయి, అవే మర్చిపోతావు, అవే వెళ్ళిపోతాయి. దీనికి ఈ తితిక్ష, దీన్ని సహనంతో ఉండడాన్ని ఏమంటారు? తితిక్షస్వ. దాన్ని కాస్త ఓపికతో సహించవయ్యా. ఎందుకు కంప్లైంట్ ఇస్తా ప్రతిదానికి? అబ్బో చలి, అమ్మో చలి, చలి చలి చలి. తర్వాత కొంచెం ఎండ ఎక్కువైతే అమ్మో వేడి వేడి, కూలర్, ఫ్యాను. ఈ అడవుడి కాకుండా కాస్త సహనంతో భరించవయ్యా. అవి శాశ్వతంగా నీతో ఉండవు, పోతాయి, వెళ్ళిపోతాయి. వచ్చిన వాళ్ళు పోతారు, బంధువులు లాంటివి. కాబట్టి సహనంతో ఉండము. దీన్ని ఆదిశంకరాచార్య వివేక చూడమనిలో అద్భుతంగా చెప్పారు. ఎప్పటి వరకు దాని తితిక్ష గురించి అంత బాగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. శంకరాచార్య మాత్రమే చెప్పగలడు అది. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సాతితిక్షాని గద్యతే అన్నారనమాట ఆయన. సహనం సర్వదుఃఖానాం. మీకు ఎటువంటి దుఃఖం కలిగినా మీలో ఆ సహన శక్తి ఉన్నదే, అది అద్భుతమైనటువంటి బ్రహ్మాస్త్రంగా, కవచంగా మారిపోతుంది. సాక్షాత్తు బజరంగ బలి అంటే ఆంజనేయ కవచంగా మీకు తయారైపోతుంది అనమాట. ఆ సహన శక్తి మీలో కలిగినప్పుడు. సహనం సహనం సర్వ దుఃఖానం. ఎటువంటి చిన్నది పెద్దదని తేడా లేకుండా మీలో ఎంత ఓపిక సహనం కలిగి ఉంటారో మీరు అంత బలవంతులైపోతారు, అంత ధైర్యవంతులైపోతారు, అంత గొప్పవారుగా మీరు మారిపోతారు అన్నమాట. సహనమే. సహనం సర్వదుఃఖానం అప్రతీకారపూర్వకం. మనకు వాళ్ళు ఏం చేశారంటే, మాకు మా ఫంక్షన్కి వస్తే మేము వాళ్ళకి అంత బాగా మర్యాదలు చేస్తే వాళ్ళ ఫంక్షన్కి పిలిచి మమ్మల్ని పట్టించుకోరా, వాళ్ళ సంగతి చూస్తాను అని ఆ ప్రతీకార భావం మరి ఉండకూడదంట మనసులో. బయటకు చేయకపోయిన లోపల ఉన్న మన శాంతిని నాశనం చేసేస్తంట అది. సో అప్రతీకారము అంటే ప్రతీకారం అనే భావన మనలో ఉండకూడదు. తరువాత చింతా విలాపరహితం. ఎందుకు? ఈ మనస్సులో చింత ఉన్నదంటే శాంతిని ముందు తినేస్తుంది అది. చింత ఏం చేస్తుంది? మీ శాంతి స్వరూపం అంటే ఎవరు? చిదానంద రూప శివ అంటే శాంతి అంటారు. ఉపనిషత్తులు ఏమన్నాయంటే శాంతం శివం అద్వైతం తురీయం అన్నారనమాట ఉపనిషత్తుల్లో. శాంతమే శివ, మంగళకరము, ఆనందమే శివ. కాబట్టి ఈ మనస్సులో ఉన్న చింత అలాగ పదే పదే చింతించడము, ఆందోళన, అదేదో గాబరా, ఆందోళన, బెంగపాటు ఉన్నదే, అది మీ శాంతిని కొల్లగొట్టేస్తుంది. దాని మూలంగా ఏదో చెయ్యాలని కోరికలు జనిస్తాయి. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకరాచార్య ఒక బుక్ రాశారు. ఈ కామము అంటే కోరికలు, ఆ కోరికలు తీరలేదని కోపము, ఉన్నదాన్ని అసలు అలాగ గట్టి పట్టేసుకొని పొసెసింగ్ కూడగట్టుకుంటారు చాలా మంది. ఈ లోభ బుద్ధి. అందువలన ఈ కామక్రోధ లోభం అనేవి మన లోపల ఉన్న శత్రువులు, భయంకరమైన శత్రువులు. మనమేమంటాము? పురాణాల్లో వెతుకుతాము, ఎవరు రాక్షసులు? రావణ, కుంభకర్ణ, హిరణ్యకశిప, హిరణ్యక్ష, దంతవక్త్ర, శిశుపాల, కంసాది, జరాచంద్రాది. ఇవి పురాణాలు రాక్షసులు, దొంగలు. కానీ మన దేహములోనే మనతో పాటు ఉండి మనల్ని తప్పుదారు పట్టించి మనల్ని ముందుకు నడిపించి కాలు మీద కుడుతున్నాయి దెబ్బ. అవి ఎవరు? కామ క్రోధ లోభ. ఇలావి తస్కరాహ అంటే మన కిల్లర వీరప్పన్న లాంటివని అర్థం. తస్కరులు అంటే దొంగలు అని అర్థం. ఈ దొంగలు ఏం చేస్తున్నారు? మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారము, డబ్బు ఏం తీయట్లేదండి, మీ బుద్ధిలో ఉన్నటువంటి ఆ వివేక జ్ఞానాన్ని కొల్లగొట్టుకుపోతున్నారు. చాలు, ఇక అక్కడతో పని స్టార్ట్ అయిపోయింది. మనము ఆ వివేకం తెలియక అర్జునుడిలాగా ధర్మాన్ని అధర్మంగా చూడడము, అధర్మాన్ని ధర్మంగా చూడడము, మంచిని చెడుగా చూడడము, చెడుని మంచిగా చూడడము, ఇవన్నీ ఇక అయిపోయింది. మీ పని పూర్తిగా అధోగతి పతనం అవడానికి ఈ వివేక జ్ఞానము నాశనం అయిపోతుంది. కాబట్టి
ఆగమాపాయన అనిత్యా ఏ కౌంతేయ ఏ భారత. మళ్ళీ భారత అన్నాడు ఇక్కడ. ఎందుకు? నువ్వు బ్రహ్మజ్ఞాన స్వరూప తత్వం నుంచి వచ్చావయ్యా, యోగులు ఋషుల యొక్క వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఏ భారత. నువ్వు ఇలాంటి వారి గురించి భయపడకూడదు, శోకించకూడదు. కాబట్టి తితిక్షస్వ, సహనంతో కాసేపు భరించేసావంటే నీకు వచ్చిన సుఖదుఖాలు కానీ, ఆ యొక్క లాభ నష్టములు కానీ, జయాపజయములు కానీ, మానము అవమానములు అన్ని కూడాను అవి అనిత్య, అవి పోతాయి. హే భారత సహించుము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.